అన్న గతంలో సాధారణంగా పనులు దొరకాలి అంటే వారానికి 2 రోజులో లేకపోతే 3 రోజులో చేస్తే చేసినట్టు, లేకపోతే అది కూడా దొరకనట్టే. ఇప్పుడు కొద్దిగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక ఉచితం తీసుకొచ్చారు. ఎలా ఉంది పనులు? ఎలా బాగానే ఉంది, పర్లేదా? పర్లేదు. అప్పటి మీద ఇప్పుడు చాలా రైట్. ఇప్పుడు కనీసం మనం ఇంట్లో ఒక నెల సరుకులు తీసుకెళ్లగలం అది అనే నమ్మకం కుదిరిందంటావా? ఉందండి. అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. 5 రూపాయలకే భోజనం అంటున్నారు. కందిపప్పు రేటు పెరిగింది, బియ్యం రేట్లు పెరిగింది, మీకు తెలుసు. 5 రూపాయలకి ఇస్తే మంచిదేనంటావా? మంచిదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏం లాభపడ్డాడు? ఏం పడ్డా ఆయన చేసిన పనులకి అందరం రోడ్డు మీద పాలైపోయి రోడ్డు మీద పడ్డారు. ఎందుకన్నా ఎందుకు ఆ మాట అంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి బాగున్న వాళ్ళకే చేశాడు, లేని వాళ్ళకి ఏం చేయలేదు. అదే నేను స్థలాలు ఇచ్చానన్నాడు, బటన్ ఏమీ లేదు. వాళ్ళ వరకే చూసుకున్నారు కానీ మా లాంటి వాళ్ళకి ఏం చేయలేదు, ఏమి చేయలేదు. మరి కులం చూడడం, మతం చూడడం అవన్నీ ఉట్టి మాటలేనండి. ఆయన చెప్పే మాటలన్నీ ఉట్టియే. ఇప్పుడు కూడా నేను ఇంకా నాకు మంచి రోజులు మళ్ళీ వస్తాయని అసలు చరిత్రలోనే రాడు. అంత గట్టిగా అందుకే అంటే ఇప్పుడు ఆయన ఎక్కి 2 నెలలు అయింది, ఎన్ని పనులు అవుతున్నాయి, ఉసుక మొదలైంది, అన్నా క్యాండిల్ మొదలైతున్నాయి. మా లాంటి వాళ్ళని ఖాళీ లేకుండా పని చేసుకుంటున్నాం. మాకు ఓపిక లేకపోతేనే ఇంటికాడ ఉంటున్నాం. అసలు అయితే అప్పుడు పనికి వెళ్ళాలన్నా పని లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు లాగా 250 పెంచుకుంటే రాట్లా ఆయన 3 నుంచి 4,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే 7,000 రూపాయలు చెప్పినట్టుగా ఇచ్చాడు. ఇప్పుడు 4,000 ఇచ్చాడు. చంద్రబాబు చేయగలడంటారా? చేస్తాడు. అంటే మరి అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఉన్నా కానీ మన లాంటి వాళ్ళకి ఏదైనా వర్క్ చూపించి దాని మీద ఉపయోగపడేటట్టు చేస్తున్నాడు కాబట్టి సంపద సృష్టి అది బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరు గమనించేది పనులు కొంచెం పర్లేదు, ఇసుక వస్తుంది ఫ్రీగా, కొంచెం పర్లా. అన్నా క్యాంటీన్లు వదులుతున్నారు. అసలు అన్నా క్యాంటీన్లు ఉపయోగమేనంటావా? ఉపయోగమే కన్నా. అదేంటన్నా ఇప్పుడు మొన్న ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాడు, అసలు వేస్ట్, కేవలం అడుక్కునే వాళ్ళకి తప్ప ఈ దేనికి పనికిరావు. అడుక్కునే వాళ్ళు మనుషులు కాదేంటి? మనుషులు కాదేంటి వాళ్ళు? మళ్ళీ ఆడుకోవాలి. మాలాంటి వాళ్ళు ఎక్కువ తింటున్నారు అక్కడ. పని చేసుకునే వర్కర్స్ ఎక్కువ తింటున్నారు. పని చేసుకునే వాళ్ళు 5 రూపాయలకు భోజనం అంటే ఎవరు వస్తుందన్న? ఏం వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడా లేదు అసలు. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ ఎంతమంది 60 రూపాయలు అవుతుంది ఇప్పుడు భోజనం. టిఫిన్ చేయాలన్నా కూడా 30-40 రూపాయలు. 60 అవుతుంది, 30-60 అవుతుంది టిఫిన్ కూడా. భోజనం 80 రూపాయలు. అలాంటప్పుడు ఇప్పుడు సాధారణంగా మీకు ఒక 500 లేకపోతే 1000 రూపాయల పన్ను ఉంటది. ఆ 1000 రూపాయల్లో పొద్దున సాయంత్రం లేదా 2 మనుషులు భోజనం చేయాలి అంటే దానిలో ఒక 200-300 పోయి 700 మిగలటం మంచిదంటావా? లేదా 5-10 రూపాయలు పోయి మిగతా డబ్బులు మిగలటం మంచిదంటావా? ఎక్కువ మిగలటం మంచిది కన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఎందుకు తీసాడు? ఏం చేశారు? ఉపయోగమే లేదు. ఇంకేమైనా చేశాడా? ఏమి లేదు. అభివృద్ధి లేబర్ మీద వేసేసాడు. పనులు లేవు, అభివృద్ధి లేదు. మందు అప్పుడు చంద్రబాబు 70 రూపాయలు అమ్మితే 200 చేశాడు. ఆ మందు డైలీ తాగే ముందు కాదు, రోజుకు ఒక క్వార్టర్ తాగుతున్నారు వాళ్ళు. రోజుకో బ్రాండ్. ఆరోగ్యం ఏడుంది? ఆరోగ్యం చెడిపోతుంటే జనాలకి. మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేయగలరంట. చేస్తారండి. సాధారణ వ్యక్తిగా, సామాన్యుడిగా ఏం చేస్తారండి? మీరు ఏం చేస్తారు? రాడ్ బెండింగ్ వర్క్ అన్న. రాడ్ బెండింగ్ వర్క్. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది అంటున్నారు. సాధారణ వ్యక్తిగా మీరు? నమ్మకం ఉంది. మరి అప్పులు ఉన్నాయి, ఏదో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయాం, అది అని అంటున్నారు కదా. ఏదో సృష్టిస్తారు మొత్తానికి. పరిశ్రమలు అవి తీసుకురాగలుగుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా డిప్యూటీ సీఎం గా ఉండి పెన్షన్లు ఆయన ఇంటికి వెళ్ళి పంచడం, ఒక సీఎం కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంచడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆడొచ్చారు జగన్ కి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఇప్పుడు చూడు పింఛని అట్లా ఇస్తున్నారు. సో మొత్తం మీద అయితే మార్పు ఉందండి. వచ్చింది, మార్పు వచ్చింది అన్న. చూస్తున్నారు 2 నెలల నుంచి కూటమి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా గమనించారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ 2 నెలలకే అసలు అంతా అధ్వానంగా ఉంది, విధ్వంసం అయిపోయింది, రాష్ట్రపతి పాలన కావాలి అంటున్నాడు. ఆయన వల్ల అవ్వలేదండి. ఏమవుతుంది ఆయన వల్ల? ఈయన 40 సంవత్సరాల సర్వీసులు ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు. ఈయన ప్రజలకు ఎలా చూడాలి, ప్రతిపక్షాలకు ఎలా చూసుకోవాలి అని చెప్పేసి మంచి చెడ్డ వ్యక్తి తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడుతున్నా మనకి. అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు 5 రూపాయలు భోజనం ఎంతమంది తింటారు? ఇప్పుడు నేను ఒక టాపిక్ వర్క్ చేసినప్పుడు నేను నాకు డబ్బులు టయానికి ఉండకపోతే 5 రూపాయలు పట్టుకుని నేను భోజనం చేస్తా కదా. చేసినప్పుడు మనకు తృప్తే కదా. ఇప్పుడు అదే భోజనం చేయాలంటే 70-80 రూపాయలు అయితే భోజనం రావట్లేదు. టీ తాగాలంటే 8 రూపాయలు 10 రూపాయలు అయితే టీ రాదు. టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు 60 రూపాయలు అవుద్ది. ఎంత ఖర్చు అవుతుంది? మేము పని చేసిన వాళ్ళమే మాకు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎంత అవుతుంది?
సో రోజువారీ ఖర్చుల్లో భాగంగా ఒక 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పోయిందంటే నయమే కదా. ఇప్పుడు మనం ఇవన్నీ తిన్నోడికి ఇంటికి ఏం తీసుకెళ్తాం? ఏం వెళ్ళాం, 600 700 వెళ్తాయి. మరి చెన్నైలో అమ్మా క్యాంటీన్ ని స్టాలిన్ గారు కొనసాగించాడు, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నా క్యాంటీన్ ఎందుకు కొనసాగించారు? అవును, సచివాలయాలు పెట్టుకోండిగా. సచివాలయాలు అన్న క్యాంటీన్లని సచివాలయాలు పెట్టుకోండు. ఇంకా వేరే చోట కూడా పెట్టుకోవచ్చు ఆయన కావాలనుకుంటే. మరి పెట్టుకోవచ్చు, కాకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టొచ్చు, వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టొచ్చు. అవును, ఆయన పెట్టలేదు కదా, ఈయన సచివాలయాలు కావాలని పెట్టుకున్నాడు కదా. ఎందుకు కేవలం చంద్రబాబుకు పేరు వచ్చింది? పేరు వచ్చింది, మరి ఆయనకి వచ్చిందని కదా. మంచి పనే కదా. ఇప్పుడు మంచి పని ఇప్పుడు ఒక అన్నదానం చేస్తాం అంటే మంచి పని అది, చెడ్డది కాదు. ఒక అన్నదానం అంటే 10 మంది తింటారు, మంచి పని అది. కానీ అసలు కాదు, ఈ అన్నా క్యాంటీన్ అనేది అసలు అడుక్కు తినే వాళ్ళ కోసమే, సాధారణ వ్యక్తులు ఎవరు తినరు, ఇది అసలు ఉపయోగం లేదని ఒక మాజీ ఎందుకంటే మేము తిన్నామండి, మేము తిన్నాం. 5 రూపాయలు టిఫిన్ పెట్టుకుని టిఫిన్ తిన్నాము, భోజనం చేసాము. సాధారణ ఉంటారు, కష్టం ఉన్నాడు, సుఖం ఉన్నాడు, అందరూ ఉంటారు. ఉన్నాడు ఉంటారు, లేని ఉంటారు, తింటారు. పక్క ఊరు నుంచి హాస్పిటల్కి వస్తారు, వాళ్ళు ఆ టైంకి భోజనం చేయాలి. అంతే కదా, ఆ టైంకి భోజనం దొరకదు, ఈ భోజనం తింటారు, తీసుకెళ్లి తింటారు. వాళ్ళకి ఎంత ఇది ఉంటది, సంరక్షణగా ఉంటది కదా, ఖర్చు మిగిలితే కదా, సంరక్షణగా ఉంటది కదా ఆయనకి. మరి సో మీరు ఒక టాపీ మేస్త్రి అంటున్నారు, గతంలో ఇది రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు అంటాం వల్ల ఎక్కడా కూడా నిర్మాణాలు చేయలేదు, ఆగిపోయినాయి, సగంలో ఉన్నాయి కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉందన్న ఇదే రాజధాని? ఇప్పుడు రాజధాని అని చంద్రబాబు చెప్పిన నుంచి పనులు ఇప్పుడు వర్కులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి మాకు అందరికి. ఇసుక విధానం అంటే ఇసుక విధానం అప్పుడేమో ఎక్కువ రేటు ఉండేది, ఇప్పుడేమో తక్కువ రేటుకి ఇస్తాను నేను. ఇప్పుడు ఉచితమైంది అనుకోండి, అప్పుడు ఇంకా పనులు బాగుంటాయి, పనులు ఇంకా నడుస్తాయండి. మా కష్టపడిన వాళ్ళకి అందరికీ నడుస్తాయి. ఇప్పుడు టాపీ వర్కర్ కానీ, కరెంట్ ఆయన కానీ, ప్లంబర్ ఆయన కానీ, మొత్తం వర్క్లు ఒక 20 మంది వరకు ఉంటాం. ఈ 20 మంది దాని మీద బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ మీద బతికే వాళ్ళమే కదా. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళకి 3000 నుంచి 4000 ఒకేసారి పెన్షన్ చేయడం ఎలా అంటారు? అది బెనిఫిట్ అండి, మంచిది. అది అంటే 250 పెంచడం మంచిదా? ఒకేసారి పెంచాడు ఆయన 250 5 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చాడు. ఈయన ఒకసారి పెంచాడు, ఆయనే డైరెక్ట్ పోయి సీఎం గారే ఇచ్చారు పింఛనీళ్ళు, ఇంటింటికి పోయి ఇచ్చాడు. మార్పు వస్తుంది అన్న, వచ్చింది. బాగుంది, ఇప్పటికైతే బాగుంది, ఇంకా నడుస్తుంది బాగానే. ఆయన చేస్తాడు, ఆయనకి చేసే కెపాసిటీ ఉంది ఆయనకి. ఈ జగన్ గారికి అయితే లేదు. ఏమంటే ఆ తాడిపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఇంకా చూస్తున్నాం చేస్తున్నాం అని చెప్పడం తప్ప ఏం లేదు ఆయనకి. మరి బెంగళూరు ఇప్పుడు వెళ్ళిపోతాడు, అప్పుడు వెళ్ళాడు, అప్పుడు సీఎం పదం అని చెప్పి ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఏం లేదు కదా, 11 సీట్లతో వాడిపోయాడు కదా, ఇంకేం చేస్తాడు? ఏం లేదు, ఆయన లేదు.